హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నది, హెయిర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, కోమ్ చేస్తుంటే హెయిర్ ఎక్కువ ఫాల్ అవుతుంది అనుకున్న వాళ్ళు మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ కావాలనుకున్నట్టయితే సో నేను చెప్పే ఆయిల్ యూజ్ చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది వెంటనే స్టాప్ అవుతుంది. సో దాని గురించి తెలుసుకోబోయే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి. వీడియో గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివేవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. సో ఇది వచ్చి హెయిర్ థెరపీ ఆనియన్ హెయిర్ ఆయిల్ అండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. మనం ఎన్ని హెయిర్ ఆయిల్స్ యూజ్ చేసినా హెయిర్ గ్రోత్ లేదు, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్న, హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యి స్టిఫీగా ఉంది, సాఫ్టీగా లేదనుకున్నా, హెయిర్ అనేది సాఫ్ట్గా ఉండాలి, హెయిర్ గ్రోత్ అనేది పెరగాలి, హెయిర్ బబ్లీగా ఉండాలనుకున్నా ఈ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయండి. మంచి రిజల్ట్ ఉంది. బట్ ఒరిజినల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది ఉంది. నేను ఇచ్చిన వాళ్ళకి ఎవరికి కంప్లైంట్ లేదండి. ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది ఉంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా వెంటనే స్టాప్ అయిందని అంటున్నారు. బట్ మీరు ఫేక్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే దానికి రెస్పాన్సిబిలిటీ నాది కాదు. కానీ ఒరిజినల్ ప్రోడక్ట్ యూజ్ చేయండి. హెయిర్ గ్రోత్ చాలా బాగుంది. అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడము, హెయిర్ లాస్ ప్రాబ్లం ఉండడము, హెయిర్ డ్యామేజ్ హెయిర్ ఉండడము, ఇలాంటి వాటన్నిటికీ కూడా మంచి బెస్ట్ సొల్యూషన్ ఉంది. ఓకేనా. దీన్ని యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెయిర్కి అనేది స్కార్ఫ్కి చక్కగా రూట్స్ ఓపెన్ చేసి ఈ హెయిర్ ఆయిల్ అనేది చిన్న బౌల్లో వేసుకొని డబుల్ బాయిల్ చేయండి. లేదు టైం లేదనుకుంటే డైరెక్ట్ అయినా పెట్టచ్చు. చక్కగా రూట్స్కి అనేది మనం కాటన్తో పెట్టి ఫింగర్స్తో బాగా మసాజ్ చేయండి. అట్లీస్ట్ ఒక్క 5 మినిట్స్ అయినా చక్కగా ఫింగర్స్తో ఇలా మసాజ్ చేసి రూట్స్ అన్నిటికీ మనం అబ్జర్వ్ అయినంత వరకు చక్కగా మసాజ్ చేయండి. సో మసాజ్ చేశాక మ్యాక్సిమం ఎవరైనా సరే హెయిర్ ఆయిల్ అనేది నైట్ పెట్టుకొని పడుకొని మార్నింగ్ లేచినప్పుడు మీరు హెడ్ బాత్ చేసేయండి. సో అలా చేసినట్టయితే ఎన్ని ఇయర్స్ అయినా మీ హెయిర్ అనేది చక్కగా అలాగే ఉంటుంది. 24 అవర్స్ మీరు హెయిర్కి హెయిర్ ఆయిల్ ఉండాలి అనేదైతే ఎక్కడా లేదు. మన స్కాల్ఫ్ వచ్చి 3 అవర్స్ కంటే ఎక్కువ హెయిర్ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. తర్వాత 3 అవర్స్ తర్వాత మీకు ఎంత ఆయిల్ ఉన్నా సో వేస్టేజ్ మాట. నెక్స్ట్ వచ్చి ఆ హెయిర్ ఆయిల్ ఉన్నప్పుడు మనకి డస్ట్ ఉన్న పొల్యూషన్ కానీ మన హెయిర్ మీద పడితే సో అదంతా కూడా మనకి డాండ్రఫ్ లాగా హెయిర్కి డ్యామేజ్ అవ్వడానికి పొల్యూషన్ లాగా డస్ట్గా అది మొత్తం హెయిర్ మీద ఉండిపోయి హెయిర్ అనేది పాడవుతుంది అండ్ హెయిర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం నేనైతే మ్యాక్సిమం నా 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా నేను నైట్ పెట్టి మార్నింగే వాష్ చేసేస్తాను. సో నాకు హెయిర్ ప్రాబ్లం అనేది ఏదీ లేదు. సో అలాగే మీరు నైట్ పెట్టేసుకొని మార్నింగ్ వాష్ చేసండి. వీక్లీ ట్వైస్ అనేది హెయిర్ ఆయిల్ పెట్టండి అండ్ వీక్లీ ట్వైస్ అనేది హెడ్ వాష్ చేయండి. ఓకేనా. సో చక్కగా ఫింగర్స్తో మసాజ్ చేయండి. మీడియం హీట్ ఉన్న వాటర్, ఓకేనా, మీడియం హీట్ ఉన్న వాటర్తో చక్కగా హెడ్ బాత్ చేయండి. అండ్ షాంపూ పెట్టినప్పుడు కూడా చక్కగా ఫింగర్స్తో మసాజ్ చేస్తూ హెయిర్ అనేది చక్కగా రిలాక్సేషన్గా వాష్ చేయండి. బరా రుద్దేసి దాన్ని పీకేసి చంపేకండి. సో బట్టలు ఉతికినట్టు హెయిర్ని అలాగా మెయింటెనెన్స్ చేయొద్దు. సో చక్కగా నీట్గా మెయింటెనెన్స్ చేయండి. కోమ్ చేసేటప్పుడు కూడా చక్కగా ఎక్కువ చిక్కు ఉందంటే సో ఫింగర్స్తోనే ఇలా తీయండి. ఓకేనా. తర్వాత చక్కగా కోమ్ చేసుకోండి. సో ఇలా చేసినట్టయితే హెయిర్ ప్రాబ్లం అనేది ఏది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చి హెర్బల్ షాంపూ, మైల్డ్ షాంపూ యూజ్ చేయండి. డాండ్రఫ్ లేకుండా హెయిర్లో ఎప్పుడు క్లీన్గా ఉండేటట్టు మెయింటెనెన్స్ చేయండి. సో డాండ్రఫ్ ఉంటే పింపుల్స్ వస్తాయి అండ్ హెయిర్ లాస్ ప్రాబ్లం కూడా అవుతుంది. ఓకేనా. మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ కావాలి. ఎన్ని ఆయిల్స్ యూజ్ చేసినా ఎలాంటి రిజల్ట్ లేదు. మాకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, మేము ఖచ్చితంగా మంచి హెయిర్ ఆయిల్ తీసుకోవాలి అనుకున్నట్టయితే సో ఈ హెయిర్ ఆయిల్ అనేది తీసుకోండి. దీని కాస్ట్ వచ్చి 999 ఎంఆర్పి ఉంటుంది. 2 ఇయర్స్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం.
హెయిర్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? దీన్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది. సో ఆర్డర్ చేసుకోండి. పార్లర్కి రావాలనుకున్న వాళ్ళైతే సో కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.